శ్రీకాంత్ గారు తనయుడు రోషన్ అనే కంటే రోషన్ ఫాదర్ శ్రీకాంత్ అనేలాగా అనిపించింది నాకు. శ్రీకాంత్ కొడుకు రోషన్ కాదు, ఈ సినిమాతో రోషన్ తండ్రి శ్రీకాంత్. రోషన్ శ్రీకాంత్ కొడుకు అంతే. శ్రీకాంత్ रुको जरा सबर करो. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? మామ అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కడు కూడా లైక్లు కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. ఇప్పుడే ఛాంపియన్ సినిమా వచ్చినా శ్రీకాంత్ కొడుకు రోషన్ కాదు, రోషన్ తండ్రి శ్రీకాంత్. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. బాలీవుడ్ లో రితిక్ రోషన్ అయితే మన టాలీవుడ్ కి రితిక్ రోషన్, మన రోషన్ అన్న బాబు. బాబు అంటే బాబే. నాకైతే మహేష్ బాబు తర్వాత టాలీవుడ్ కి ఇంకొక బాబు రోషన్ బాబు. ఆ స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ ఉంది, ఆ ధైర్యం ఉంది. ఆయన స్టైల్, ఆయన గ్రేస్, డాన్స్ లో కూడా హృతిక్ రోషన్ కి ఏమాత్రం తీసుకోవడం. నాకు ఒక్కటే మాట అండి, హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు? ఇంకొంచెం బాడీ కానీ వస్తే మాత్రం హృతిక్ రోషన్ కి ఏమాత్రం తీసుకోడు మన టాలీవుడ్ లో. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. అంత బాగుంది ఏంటండి? ఎవ్రీథింగ్ సినిమాలో ఇది నెగిటివ్ అని లేదు, బోర్ కొట్టలేదు ఎక్కడ కూడా సినిమా. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. రోషన్ పెర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. కంప్లీట్లీ ఒక కంప్లీట్ యాక్టర్ని చూసినట్టుంది. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. నిజంగా ఒక ఛాంపియన్ మూవీ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా వర్కౌట్ అయింది. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా, దే వాంటెడ్. ఐ నో ది పబ్లిక్ పల్స్. నిజంగా నా ఛాంపియన్ సినిమా చూసాను ఇప్పుడు అన్న రోషన్ అన్న నీకు దండం అన్న రోషన్ అన్న. ఇన్ని రోజులు ఎక్కడ పోయావన్నా? రోషన్ అంటే మామూలు రోషన్ కాదు, వృత్తికి రోషన్ అంతే. ఎవడు అడిగారా? ఛాంపియన్ అంటే ఎవరైతే పరిగెత్తారో వాళ్ళే ఛాంపియన్. ఏంటి బాబన్న ఇంకోసారి అను? ఛాంపియన్ అంటే ఎవరైతే పరిగెత్తారో వాళ్ళే ఛాంపియన్. నిజమా? అరే ఇంత ఇంటెలిజెంట్ ఎలా డెవలప్ చేశారా? ఒక గోల్ పెట్టుకుంటాం, ఆ గోల్ మనం సాధించలేం, అయినా కూడా పోరాడతాం, అదే ఛాంపియన్. అండ్ ఎవరికైనా చూపించండి రా, కూర్చోబెట్టి చెప్పండి రా. రోషన్ పర్ఫార్మెన్స్ అయితే అయ్యో బాబాయ్ శ్రీకాంత్ కంటే దారుణం పోయా భయా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే ఏదో పోయా యాక్టింగ్, ఆ డైలాగులు, ఆ యాక్టింగ్ కళ్ళు ఏదో పోయి పిండి కడిపోయా. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చాలా బాగా యాక్ట్ చేశాడు, చాలా మెచ్యూర్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఒక టాప్ టైర్ హీరో ఎలా అయితే యాక్ట్ చేస్తాడో అలా అయితే సీన్స్ పడ్డాయి. చాలా బాగా యాక్ట్ చేశాడు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? నాన్న మించింది కొడుకుతాడు, ఆ లెవెల్ అయితే చేసుకున్నాడు. ఎక్స్ట్రాడినరీ అన్న. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేము సార్. కంప్లీట్ గా మూవీలో బీజిఎం అయినా లేదంటే గిరగిర సాంగ్ అయినా ఇంటర్వల్ బ్లాక్ అయినా సరే ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయ్యాయి. ఒకటే మాట, కల్ట్ మాసొచ్చడం. అండ్ క్లైమాక్స్ గురించి చాలా మంది చెప్పుకోవాలి. చాలా బాగా వర్కౌట్ అయింది, అందరికి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. చాలా బాగుంది. టైర్ 1 అవ్వకపోయినా సరే టైర్ 1 మించి యాక్టింగ్ అయితే చేశాడు. అసలు నిన్ను ఎలా పొగడాలో నాకు అర్థం కాదురా. చాలా మంచి సీన్స్ పడ్డాయి. ఎందుకో ఆయన కొంచెం మంచిగా వాడుకుంటే ఒక బిగ్ స్టార్ అయితే అవుతాడు TFI లో. నచ్చావు నాన్న, నీ ముఖంలో రాజయోగం కనిపిస్తోంది. తెలుసు స్వామి. ఆయనకు తెచ్చుకున్న పేరు శ్రీకాంత్ గారు ఆ లెజెండరీ స్టేటస్ కి రావడానికి ఎంతో టైం పట్టింది. అయన్నొద్దు, పాయింట్కి రా. కాన్ఫిడెంట్ గా సినిమా చూసి వచ్చి బయటకు వచ్చి ఇంకో 10 మందికి చూడమని మేము కూడా అంతే కాన్ఫిడెంట్ గా చెప్పగలం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.